లడ్డూ విషయంలో ఢిల్లీ రెస్పాన్స్ ఏంటి? కేంద్రం ఏమనుకుంటుంది? వివాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే అటెంప్ట్స్ చేసిన తర్వాత బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి చంద్రబాబు ఢిల్లీ టూర్ జరిగితే మీరు ఎందుకు మాట్లాడాలా అని నన్ను ఫ్రెండ్స్ ఫాలోయర్స్ కొంతమంది అడుగుతా ఉన్నారు. హైపోథెటికల్ గా మాట్లాడడం ఎందుకు అని కొన్ని విషయాల్ని నేను అవాయిడ్ చేస్తుంటా. కానీ రాజకీయాల్లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. అందుకని అసలు ఏం జరిగి ఉంటుంది, బీజేపీ మూడ్ ఏం చెప్తా ఉంది, అన్నిటికీ మించి ఎస్ చూశారు కదా ముఖ్యమంత్రి రెస్పాన్స్. ఇలా అనడం వెనక ఆంతర్యం ఏంటి అనేది లాజికల్ గా అండ్ ప్రాక్టికల్ గా టూ వేస్ లో అర్థం చేసుకోవడానికి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈస్ నాట్ హైపోథెటికల్, దిస్ ఈస్ పక్కా ప్రాక్టికల్. మరి అంత ప్రాక్టికల్ గా చూస్తే ఢిల్లీ మూడ్ ఏం చెప్తా ఉంది, ఏం ఇండికేట్ చేస్తా ఉంది? వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది ముమ్మాటికి అని బల్లగుద్ది చెప్పడానికి, ఆరోపణలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం చూశాం కదా. ఇది సుప్రీంకోర్టు నియమించిన సిట్టే జంతువుల కొవ్వు కలవలా లడ్డూలో అని నిర్ధారించిన తర్వాత కూడా జనంలో పెద్దగా కదలిక రాలా. ఆలోచన పరులెవ్వరు మన ఆర్గ్యుమెంట్ ని ఓన్ చేసుకోవట్లా. పైగా సెంటిమెంట్ కి విఘాతం కలుగుతోంది అనే ఆందోళన భక్తుల వైపు నుంచి పెరిగింది కదా. మామూలుగా అయితే ఎవరైనా కాస్త టోన్ డౌన్ చేసి ఆలోచిస్తారేమో. మనం ఏం చేసాము, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కలిసింది అని ఇంకా ఇంటెన్సిఫై చేసేందుకు ట్రై చేశాం కదా. అలా ఇంటెన్సిఫై చేసిన 2-3 రోజులకో ఏమో ఢిల్లీ టూర్ జరిగింది కదా. ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది? ఖచ్చితంగా కూటమిలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఈ ఇష్యూ మీద చర్చించాల్సిందే కదా. పైగా ఎజెండాగా బీజేపీ ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, బీజేపీ జోక్యం చేసుకుంటేనే పొలిటికల్ రెస్పాన్స్ వస్తుంది అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం చూశాం కదా. మరి అలాంటప్పుడు ఢిల్లీలో చర్చించే ఉంటారు కదా. చర్చిస్తే ఏం జరగచ్చు, ఏం జరిగేందుకు ఆస్కారం ఉంది? ప్రాక్టికాలిటీని బట్టి చూద్దాం. ముందు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రుల్ని చాలా మందిని కలిశారు. హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రధానిని మాత్రం కలవల. నిజానికి అప్పటికే కౌలాలంపూర్ పర్యటన నుంచి మోడీ వచ్చారు, ఢిల్లీలో అవైలబుల్ ఉన్నారు. కానీ ఎందుకనో సమావేశం జరగల. అమిత్ షాతో మాత్రం సమావేశం అయ్యారు. వివిధ అంశాల మీద చర్చించినట్టుగా ప్రెస్ రిలీజులు కూడా వచ్చినాయి. నిజానికి ఏపీకి సంబంధించిన వ్యవహారాల్లో టీడీపీకి సంబంధించిన ఇష్యూస్ ని పొలిటికల్ హ్యాండిల్ చేయడంలో అమిత్ షానే ఇన్స్ట్రుమెంటల్. బీజేపీ హ్యాండ్లింగ్ దగ్గరగా తెలిసిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్, నేను కనిపెట్టి చెప్పింది కాదు. అందుకని పొలిటికల్ గా ఏదన్నా సబ్మిషన్ ఉన్నా, పాలసీ పరంగా ఏదైనా సపోర్ట్ కావాలన్నా గానీ ముందు ఆ అప్పీల్, ఆ విజ్ఞప్తి అమిత్ షా దగ్గరికి వెళ్తుంది. ఆయన దాన్ని స్టడీ చేసి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని అవగాహన చేసుకుని అప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తారు అని ఇప్పుడు కాదు, 2014 నుంచి మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షాతో మాట్లాడి ఉంటే గనక, మాట్లాడి ఉంటారు కదా, ఉంటే ఏముంది, ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ప్రాక్టికల్ గా చూస్తే ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ తిరిగేస్తే ఏం కనబడుతుంది? తిరుమల విషయంలో మనం ఎలాంటి రాజకీయం నడిపామో తెలుస్తుంది కదా. స్వయంగా తిరుమల చుట్టూ రాజకీయం నడిపితే మనం ఆ విధానాల వల్ల, ఆ పరిణామాల వల్ల విక్టిమైజ్ అయిన వాళ్ళలో అమిత్ షా కూడా ఉన్నారు. ఎలాగా? ఇదిగో చూడండి. బీజేపీతో మనం సున్నం పెట్టుకున్నప్పుడు అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేశాం మనం తిరుమలలో ఆయన దర్శనానికి వచ్చినప్పుడు. అంటే స్వయంగా ఆయనకి తెలుసు తిరుమల చుట్టూ మనం ఎలాంటి రాజకీయ అడుగులు వేసాము అనేది. అలాంటప్పుడు ఆయనకి చెప్పి కన్విన్స్ చేయడం అనేది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. బహుశా అందుకోసమే రెస్పాన్స్ అంతంత మాత్రంగా వచ్చిందేమో, పెద్దగా అష్యూరెన్స్ ఏమీ రాలేదేమో, రాజకీయంగా పట్టు బిగిద్దాం, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు లాంటి పరోక్ష ముందడుగు ఏది పడలేదేమో అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి చూశారు కదా, ఇలా మళ్ళీ మాట్లాడదాం అన్నారా అని రాజకీయం దగ్గరగా ఇది బిట్వీన్ ద కోర్ట్స్ అర్థమయ్యే వాళ్ళకి అనిపిస్తా ఉంది. ప్రాక్టికలే కదా ఇది. ఇక లాజికల్ గా చూద్దాం. చంద్రబాబు ఆశిస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ పాటిస్తున్నట్టు లడ్డూ విషయంలో ధార్మిక పరమైన పొలిటికల్ ఎజెండాని సెట్ చేసి భక్తుల సెంటిమెంట్ తో ఇలాగే చెడుగుడు ఆడుకుంటూ పోతే ఫలితం ఏముంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీ హుటాహుటిన రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన పుంజుకునే పరిస్థితి ఉందా? పుంజుకోవాలి అని బీజేపీనే కోరుకోవట్లే, కొత్త ఫ్రాంటియర్స్ కి వెళ్ళాలి అని. కావాలంటే నేను ఇంతకు ముందు చేసిన వీడియో చూడండి ఇదే టాపిక్ మీద, ఎందుకునో డీటెయిల్డ్ గా ఉంది అందులో. ఇక రెండోది, బీజేపీనే ఈ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది అంటే వాళ్ళకు ఉండాల్సిన క్లారిటీ వాళ్ళకు ఉన్నట్టు లెక్క. అంటే బీజేపీ పెద్దగా పుంజుకునేది కానీ సాధించేది కానీ ఏమీ లేదు అనుకుంటోంది
అనుకుందాం. మరి టీడీపీ కన్నా రాజకీయ అడ్వాంటేజ్ డిరైవ్ చేసుకునేందుకు ఏమైనా స్కోప్ ఉందా ఇందులో? రాజకీయ ప్రత్యర్థుల మీద బురద జల్లినంత మాత్రాన కొత్తగా టీడీపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏముంది? మొన్న వచ్చిన రిజల్టే లైఫ్ టైం అచీవ్మెంట్ కదా. ఇంకా అంతకు మించిన ఫలితాలు రాబట్టడం సాధ్యమా? ఆ ఫలితాలు కూడా మళ్ళీ రావు డామ్ షూర్ గా కదా. తెలుగులో మనకు మాట ఉంటుంది, పెరుగుట విరుగుట కొరకే అని. భారీ స్థాయిలో ఇండివిజువల్ గా 23 ఉన్న దగ్గర నుంచి అందరితోనూ జట్టు కట్టి 164 ఎదిగాము అంటే పెరుగుట. అదంతా నెక్స్ట్ ఏముంటుంది? మీరు ఎంత రాజకీయ గేమ్ నడిపినా గానీ కొత్తగా ఇండివిజువల్ గా టీడీపీ కూడా బావుకునేదేం లేదు. ఇదైతే క్లియర్ కదా. పైపెచ్చు బోనస్ ఏంటి? భక్తుల మనోభావాలు దెబ్బతింటము, జనంలో ఆక్రోశం రావటము, దేవుడి చుట్టూ ఇలాంటి రాజకీయాలు ఎందుకు నడుపుతున్నారు అని ఎవర్షన్ క్రియేట్ కావడం. అంటే నెగిటివిటీనే ఎక్కువ ఉంది ఇందులో. అందుకని బహుశా క్రమంగా రియలైజ్ అవుతారేమోలే అనే ఉద్దేశంతో బీజేపీ కేంద్రం సైలెంట్ గా ఉన్నాయి ఇప్పుడు అనేది లాజికల్ గా ఆలోచిస్తే మనకి వచ్చే కన్క్లూజన్. అంటే ప్రాక్టికల్ గా చూసినా లాజికల్ గా చూసినా బీజేపీ వైపు నుంచి కేంద్రం వైపు నుంచి చంద్రబాబు ప్రవచిస్తున్న లడ్డూ ఎజెండాని భుజానేసుకునేందుకు సిద్ధంగా లేరేమో అని అనిపిస్తా ఉంది. బై కంపల్షన్ ఇన్విటబుల్ గా ఏదో రకంగా ఒత్తిడి చేసి ఒకవేళ మాట్లాడించినా గానీ పెద్దగా రెస్పాన్స్ రాకపోగా భక్తుల్లో మనోవేదన పెరిగే అవకాశాలు, ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో టీడీపీ రాజకీయ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో యూనిఫైడ్ ఎజెండాతో క్లియర్ కట్ స్టాండ్ తో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తా ఉంది. మీరేమంటారు? ఢిల్లీ నుంచి రెస్పాన్స్ ఎందుకు ఉండట్లేదు అంటే సమాధానం లాజికల్ గా చెప్పిన దాంట్లో ఉందా, ప్రాక్టికల్ గా చెప్పిన దాంట్లో ఉందా? ఏం చెప్తారు?